పేరిట మీ అందరికీ షలోం. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ ఉదయము నువ్వు సందేశాన్ని వినడము యాదృచ్ఛికము కాదు. దేవుడు నీ జీవితములో ఒక రోజును ఒక నూతన ఆరంభంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. నిన్నటి కన్నీళ్లు ఈ రోజు నీ భవిష్యత్తును నిర్ణయించవు. నిన్నటి అపజయాలు ఈ రోజు నీ గమ్యాన్ని ఆపలేవు. ఎందుకంటే ఈ ఉదయము దేవుని వాక్యము నీ జీవితంలో ఒక నూతన ద్వారాన్ని తెరవబోతుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఒక రాత్రే చాలా కాలముగా అనిపిస్తుంది. ప్రార్థనలు చేసినా సమాధానము రాకపోతే, ఎంతో ప్రేమించిన వారు అర్థము చేసుకోకపోతే, ఆర్థిక సమస్యలు ఒక్కటే కాదు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఒత్తిడులు, భవిష్యత్తుపై భయం అన్నీ కలిసి మన హృదయాన్ని భారంగా చేస్తాయి. అలాంటి సమయంలో మనం ఒక ప్రశ్న అడుగుతాం, దేవా, నీవు నిజముగా నన్ను చూస్తున్నావా అని. ఈ ఉదయం పరలోకము నుండి నీకు వచ్చే సమాధానం ఒకటే, నా ప్రియబిడ్డ, నేను నిన్ను చూస్తున్నాను. నీ కన్నీటి ప్రతి బొట్టును లెక్కపెట్టాను. నీ కోసము నేను ఇప్పటికే పని చేస్తున్నాను అని. అదే ఈరోజు దేవుని వాగ్దానం. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమాభివందనాలు. మన ఈరోజు వాగ్దానము మరియు నూతన నిబంధన మహాధ్యానము కార్యక్రమానికి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. మీరు భారతదేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, గల్ఫ్ దేశాలలో ఉన్న, యూరప్లో ఉన్న, ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా మనందరినీ కలిపేది ఒకే బంధము, అది యేసుక్రీస్తు ప్రేమ. ప్రియులారా, ఈరోజు మనం మార్కు సువార్త 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది కేవలం ఒక అధ్యాయం మాత్రమే కాదు, ఇది మతాచారాల కంటే కరుణ గొప్పదని, భయాల కంటే విశ్వాసము గొప్పదని, ప్రపంచము తిరస్కరించిన వారిని దేవుడు ఎన్నుకుంటాడని, దేవుని చిత్తము జరిగించేవారే నిజమైన కుటుంబమని ప్రకటించే అద్భుతమైన అధ్యాయము. ఈరోజు చివరి వరకు ఈ సందేశాన్ని వినండి. ఎందుకంటే ఈ సందేశములో ఒక వాక్యము, ఒక సత్యము, ఒక ప్రార్థన మీ జీవితాన్ని, ఈరోజు చివరి వరకు ఈ సందేశాన్ని వినండి. ఎందుకంటే ఈ సందేశములో ఒక వాక్యము, ఒక సత్యము, ఒక ప్రార్థన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యము చేయవచ్చు, కానీ ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఇప్పుడు మనమందరము కలిసి ఈ ఉదయాన్ని విశ్వాస ప్రకటనలతో ప్రారంభిద్దాం. మీరెక్కడ ఉన్నారో అక్కడే హృదయపూర్వకముగా నాతో కలిసి మీరు కూడా ఈ మాటలు చెప్పండి. ఈరోజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నా మీదికి వచ్చే ప్రతి భయాన్ని యేసు నామంలో నేను జయిస్తున్నాను. ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు తన రెక్కల క్రింద కాపాడుతున్నాడు. ఈరోజు నా జీవితంలో మూసివేయబడిన ద్వారాల కంటే దేవుడు తెరవబోయే ద్వారాలు గొప్పవి. ఈరోజు నేను పరాజితుడిని కాదు, దేవుని వాగ్దానాల వారసుడిని. ఆమెన్. ప్రియులారా, ఈ విశ్వాస ప్రకటనలు కేవలము మాటలు కావు, ఇవి నీ హృదయములో నాటబడే విశ్వాసపు విత్తనాలు. విత్తనము ఈరోజు నాటబడుతుంది, కానీ త్వరలో అది ఆశీర్వాదాల వృక్షంగా మారుతుందని గుర్తుంచుకో. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ సందేశము ఇప్పటికే మీ హృదయాన్ని తాకుతూ ఉన్నట్టయితే ఇప్పుడే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇంకా మన ఆధ్యాత్మిక కుటుంబంలో చేరకపోతే తప్పకుండా ఈరోజే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యముతో మీ రోజును ప్రారంభించండి. ఈ సందేశాలను మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో పంచుకోండి. ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురావడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. మీరు ఈ సందేశాన్ని పంచుకోవచ్చు, కానీ ఈ సందేశము ఒక జీవితాన్ని రక్షించవచ్చు.
ఇప్పుడు మన హృదయాలను దేవుని సన్నిధిలో వంచి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ కొత్త ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ పవిత్ర నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మా కళ్ళను తెరిచింది మా శక్తి కాదు నాయనా, మా శ్వాసను నిలబెట్టింది మా సామర్థ్యము కాదు తండ్రి. నీ కృప, నీ కనికరము, నీ నిత్య ప్రేమ. తండ్రి, నిన్నటి ప్రతి భయాన్ని ఈ ఉదయం నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. నిన్నటి బాధలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని వెంటాడుతున్న ఆందోళనలను, మమ్మల్ని భయపెడుతున్న వార్తలను, మమ్మల్ని అలిసిపోయేలా చేస్తున్న పరిస్థితులను, ఇవన్నీ ఈ ఉదయకాలము మీ సన్నిధిలో ఉంచుతున్నాం. ప్రభువా, ఈరోజు మేమెక్కడికి వెళ్ళినా నీవే మాకు ముందుగా నడవాలి. మేం మాట్లాడే ప్రతి మాటలో జ్ఞానముండాలి. మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో నీ చిత్తము నెరవేరాలి. మేము కలిసే ప్రతి మనిషికి నీ ప్రేమను పంచే పాత్రలుగా మమ్మల్ని మార్చుము. అయ్యా, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఒంటరిగా కన్నీళ్లు పెడుతున్న వారిని ఓదార్చమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈరోజు మేము నీ స్వరాన్ని వినాలని కోరుకుంటున్నాం. మతాచారాల స్వరాన్ని కాదు, మనుషుల అభిప్రాయాల స్వరాన్ని కాదు, మా మంచి కాపరి స్వరాన్ని వినే కృపను మాకు అనుగ్రహించమని, ఈరోజు ప్రారంభము నుండి ముగింపు వరకు నీ చేయి మాపై ఉండునుగాక. ఈరోజు మేము భయముతో కాదు, విశ్వాసముతో నడుస్తాం. సందేహముతో కాదు, నీ వాగ్దానాలపై ఆధారపడి జీవిస్తాం. ఎందుకంటే నీవు మాతో ఉన్నావని మేము నమ్ముతున్నామని యేసు క్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు నీ హృదయాన్ని పూర్తిగా తెరిచి ఉంచు. ఎందుకంటే మార్కు సువార్త 3వ అధ్యాయములో దాగి ఉన్న ఒక గొప్ప సత్యము ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు సువార్త 3వ అధ్యాయము దేవుని స్వస్థత, సంకల్పం మరియు దైవిక బంధాల గురించి అత్యంత లోతుగా వివరిస్తుంది. అక్కడ సమాజ మందిరములో ఊచ చేయగల ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఊచ చెయ్యి అంటే పక్షవాతము చేత ఎండిపోయిన చెయ్యి. ఆ చెయ్యి పనిచేయదు, దానిలో సత్తువ లేదు. దేవుడిచ్చిన అవయవమే, కాని అది జీవము లేనిదిగా మారిపోయింది. ఆ రోజు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు యేసు విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడా లేదా అని ఆయన మీద నింద మోపాలని చూస్తున్నారు. కాని ప్రియులారా, నా యేసు ఆ వ్యక్తి యొక్క హృదయ వేదనను చూశాడు. యేసు వారిని ప్రశ్న అడిగాడు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? ఆ మాట విన్నవారు మౌనముగా ఉండిపోయారు. యేసు కోపముతో వారి హృదయ కాఠిన్యానికి సంతాపిస్తూ ఆ వ్యక్తిని చూసి, నీ చెయ్యి చాచు అని చెప్పాడు. ఆయన మాట వినగానే ఎండిపోయిన ఆ చెయ్యి వెంటనే బాగుపడింది. ఎంతటి అద్భుతమిది! విశ్రాంతి దినం యొక్క అసలు అర్థము మనుషులను బంధించడము కాదు, మనుషులకు విడుదల ఇవ్వడము అని యేసు నిరూపించాడు. ఆ తరువాత ఆయన కొండెక్కి తనకు కావలసిన వారిని తన దగ్గరకు పిలుచుకొని 12 మంది అపోస్తలులను నియమించాడు. ఎందుకో తెలుసా? వారు తనతో కూడా ఉండడానికి, ఆ తర్వాత సువార్త ప్రకటించడానికి. లోకము తృణీకరించిన సాదర సమూహాన్ని ఆయన దైవిక కార్యాల కోసం ఎన్నుకున్నాడు. దేవుని పిలుపు నీ యోగ్యతను బట్టి రాదు, ఆయన కృపను బట్టి వస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితము కూడా ఆ ఊచ చేయగల వ్యక్తిలా ఉందేమో ఒక్కసారి ఆలోచించు. నీ ఉద్యోగములో ఎదుగుదల లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఆర్థిక భారాలు నిన్ను కృంగదీస్తున్నాయా? ఎంత కష్టపడినా ఏది కలిసి రావడము లేదని, నీ జీవితములో ఒక భాగము ఎండిపోయిందని నిరాశపడుతున్నావా? దేవుడి రోజు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియబిడ్డ, నీ బలహీనత ఏంటో నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు.
ఆనాడు సమాజ మందిరములో అందరి ముందు ఆ వ్యక్తిని మధ్యలో నిలబెట్టినట్టు దేవుడి రోజు ఈ వాక్యము వెనుచున్న నిన్ను నిలబెట్టి నీ లోపాలను స్వస్థపరచబోతున్నాడు. ప్రజలు నిన్ను చూసి హేళన చేయొచ్చు, పరిసయుల్లా నిందలు వేయొచ్చు. కాని నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. యేసు నిన్ను చూసి నీ చెయ్యి చాచు అని సెలవిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా విశ్వాసముతో నీ హృదయాన్ని దేవుని వైపు చాచడమే. నీ పాత గాయాలను, నీ ఆత్మానున్యత భావాన్ని ఆయన చేతిలో పెట్టడమే. కొందరు నీ గురించి ఏమనుకున్నా పర్వాలేదు. శాస్త్రులు యేసును దయ్యముల అధిపతి అని నిందించినట్టే ఈ లోకము నీపై అబద్ధపు ప్రచారాలు చేయొచ్చు. కాని పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీతో ఉన్నప్పుడు ఏ దుష్టుడి కుట్ర నీ ముందు నిలబడలేదు. దేవుని చిత్తము జరిగించేవారే ఆయన నిజమైన కుటుంబము. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు ఒంటరివి కావు. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి, నేను ఆరాధిస్తున్న ఆ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. సమస్య ఎంత పెద్దదైనా దేవుని వాగ్దానము దానికంటే ఎంతో. నా ప్రియ సహోదరి సహోదరుడా, మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు స్వస్థపరిచిన ఆ మనిషి పేరు బైబిల్లో చెప్పబడలేదు. దేవుడు ఎందుకని అతని పేరును నమోదు చేయలేదో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఆ పేరులో నీవు నీ పేరును చూసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఆ ఎండిపోయిన చేయి ఈరోజు నీ జీవితంలోని ఏదో ఒక విరిగిపోయిన ప్రాంతానికి ప్రతీక కావచ్చు. బహుశా నీ ఆరోగ్యము ఎండిపోయి ఉండవచ్చు, నీ కుటుంబ సంబంధాలు ఎండిపోయి ఉండవచ్చు, నీ ఆర్థిక పరిస్థితి ఎండిపోయి ఉండొచ్చు, నీ కలలు, నీ ధైర్యము, నీ ప్రార్థన జీవితము, నీ ఆశ ఎండిపోయి ఉండొచ్చు. కానీ గుర్తుంచుకో, యేసు ఎప్పుడు ఎండిపోయిన దానిని చూసి వెనక్కి తిరిగిపోడు. దానిలో కొత్త జీవాన్ని సృష్టిస్తాడు. ఈ సత్యాన్ని మరింత లోతుగా అర్థము చేసుకోవడానికి ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉండే సంఘటనను ఆలోచిద్దాం. ఒక చిన్న పట్టణంలో నివసించే యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. అతడెంతో కష్టపడి పనిచేసే మనిషి. తన కుటుంబము కోసము రాత్రింబవళ్ళు శ్రమించేవాడు. అతని భార్య, 2 పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు అందరూ అతనిపైనే ఆధారపడి ఉండేవారు. ఒకరోజు అతను పనిచేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదములో అతని కుడి చేయి తీవ్రముగా గాయపడింది. అనేక నెలలు చికిత్స జరిగినా మునుపటిలా పనిచేయలేకపోయాడు. ఆ రోజు నుండి అతని జీవితము పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు అందరికీ సహాయము చేసిన వ్యక్తి ఇప్పుడు ఇతరుల సహాయము కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఇంట్లో నవ్వులు పంచిన వ్యక్తి ఇప్పుడు మౌనముగా మూలన కూర్చునేవాడు. అతని మనసులో ఒక మాట మాత్రమే తిరుగుతుండేది: నా వల్ల ఇక ఎవరికీ ఉపయోగము లేదు అని. ఇలాంటి మాటలను ఈరోజు ఈ సందేశము వింటున్న వారిలో ఎవరో ఒకరు కూడా అనుకుంటూ ఉండవచ్చు. నా వయసు అయిపోయింది, నా ఆరోగ్యము తిరిగి రాదు, నా కుటుంబము మళ్ళీ ఒకటి కాదు, నా అప్పులు ఎప్పటికీ తీరవు, నా పిల్లలు మారరు, దేవుడు నన్ను మరిచిపోయాడు. అలా అనిపిస్తే ఈ క్షణములో మార్కు సువార్త 3వ అధ్యాయము నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే యేసు ఆ మనిషిని చూసినప్పుడు అతని బలహీనతను చూడలేదు, అతనిలో దాగి ఉన్న దేవుని మహిమను చూశాడు. ప్రపంచము నీ పరిస్థితులను చూస్తుంది, కాని నేను ఆరాధిస్తున్న నా దేవుడు నీ అవకాశాలను చూస్తాడు. ఒక ఆదివారము యాకోబు తన గ్రామములోని సంఘ ఆరాధనకు వెళ్ళాడు. అక్కడ దేవుని సేవకుడు మార్కు సువార్త 3వ అధ్యాయం నుండి ప్రసంగించాడు. అతను ఒక మాట చెప్పాడు: నీ జీవితములో ఎండిపోయిన ప్రాంతాన్ని దేవుని నుండి దాచిపెట్టకు, యేసు ఎదుటికి దానిని తీసుకొని రాని. ఆ మాట యాకోబు హృదయములో బాణములా తాకింది. ఆ రాత్రి అతడు మొదటిసారి ఇలా ప్రార్థించాడు: ప్రభువా, నా చేయిని మాత్రమే కాదు తండ్రి, నా మనస్సును కూడా స్వస్థపరచు. నా పరిస్థితిని మాత్రమే కాదు తండ్రి, నా ఆలోచనలను కూడా మార్చు అని. ఆ ప్రార్థన నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను.
అతని సమస్యలు వెంటనే మాయమైపోలేదు, కాని అతని హృదయము మారడము ప్రారంభమైంది. ఇది చాలా మంది అర్థము చేసుకోలేని గొప్ప అద్భుతము. కొన్నిసార్లు దేవుడు ముందుగా పరిస్థితులను మార్చడు, మన హృదయాన్ని మారుస్తాడు. హృదయము మారినప్పుడు భయము తగ్గుతుంది, విశ్వాసము పెరుగుతుంది, నిరాశ కరిగిపోతుంది, ఆశ మొలకెత్తుతుంది. కొద్ది రోజుల తర్వాత యాకోబు తనకు సాధ్యమైన చిన్న పనిని ప్రారంభించాడు. ఒక చేతితో చేయగలిగిన పని ఆదాయము తక్కువే, కాని అతని విశ్వాసం ఎక్కువ. ప్రతిరోజు ఒక చిన్న అడుగు, ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన, ప్రతిరోజు ఒక చిన్న ఆశ. కొన్ని నెలల తరువాత అతని జీవితము క్రమముగా మారిపోయింది. అతని కుటుంబంలో మళ్ళీ నవ్వులు వినిపించాయి. అతని పిల్లలు తమ తండ్రిని చూసి ధైర్యము నేర్చుకున్నారు. అతని భార్య ఇలా చెప్పింది: దేవుడు నీ చేయిని పూర్తిగా బాగు చేయకపోయినా నీ జీవితాన్ని పూర్తిగా బాగు చేశాడు అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. ఆ మాటలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యము దాగి ఉంది. మనము దేవుని దగ్గరకు సమస్య పరిష్కారము కొరకు వెళతాం, కాని దేవుడు మన జీవితానికి పరివర్తననిస్తాడు. మార్కు 3వ అధ్యాయంలో కూడా అదే జరిగింది. యేసు కేవలము ఒక చేయినే బాగు చేయలేదు, మతాచారాల కంటే కరుణ గొప్పదని ప్రపంచానికి ప్రకటించాడు. ఆ మనిషికి ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వలేదు, అతని గౌరవాన్ని తిరిగి ఇచ్చాడు. అతని చేయిని మాత్రమే చాచమని చెప్పలేదు, అతని విశ్వాసాన్ని చాచమని పిలిచాడు. దేవుడు నీ జీవితంలో పని ప్రారంభించినప్పుడు ఆయన కేవలము ఒక సమస్యను పరిష్కరించాడు, నీ జీవిత కథనే మార్చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు నీతో కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమని అనంటే, నీ చేయి చాచు అని. అంటే నీ విశ్వాసాన్ని చాచు, నీ ఆశను చాపు, నీ ప్రార్థనను చాపు, నీ విరిగిపోయిన హృదయాన్ని నా ముందుకు చాచు, నీవు దాచుకున్న గాయాలను నా ముందుకు తీసుకురా. ఎందుకంటే నువ్వు దాచిన దానిని నేను స్వస్థపరుస్తాను, నీవు నాకు అప్పగించిన దానిని నేను పునరుద్ధరిస్తాను అని. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక నిర్ణయం తీసుకో. నీ భయాల కంటే దేవుని వాగ్దానాన్ని ఎక్కువగా నమ్ము. నీ పరిస్థితుల కంటే యేసు మాటను ఎక్కువగా నమ్ము. మనుషుల తీర్పు కంటే దేవుని కృపను ఎక్కువగా నమ్ము. అప్పుడు నీ జీవితంలో కూడా ఒకరోజు ప్రజలు ఇలా అంటారు: అతడు మారిపోయాడు అని, ఈ కుటుంబము మళ్ళీ నిలబడింది అని, ఈ జీవితము దేవుని మహిమకు సాక్షిగా మారింది అని. ఎందుకు అనంటే, యేసు స్పర్శ తాకిన జీవితము ఎప్పటికీ పాతదిగా ఉండదు, అది కొత్తదిగా, అది నూతన సృష్టిగా మారుతుంది. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఇప్పుడు మనము ఈ సందేశములోని అత్యంత శక్తివంతమైన భాగములోనికి ప్రవేశించబోతున్నాం. ప్రతి బంధనాన్ని తెంచే, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించే, ప్రతి అనారోగ్యముపై దేవుని కృపను ప్రకటించే ప్రవచనాత్మక ఉదయకాలపు ఆశీర్వాద ప్రార్థనలోనికి కలిసి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడవు, కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ నూతన ఉదయ కాలములో నీ పాద సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక భారాలతో, ఉద్యోగ అస్థిరతతో, ఆందోళనతో బాధపడుతున్న ప్రతి బిడ్డపై నీ దయ హస్తాన్ని చాపండి. ఎండిపోయిన ఊచ చేతిని స్పష్టపరిచిన నీ శక్తివంతమైన హస్తము ఈరోజు నీ బిడ్డల వ్యాపారాలను, వారి చేతి పనులను, వారి ఉద్యోగాలను స్వస్థపరచునుగాక. దీర్ఘకాలిక వ్యాధులతో, శారీరక బలహీనతలతో బాధపడుతున్న వారికి నీ రక్తము యొక్క స్వస్థత అందునుగాక. అప్పుల భారముతో నలిగిపోతున్న వారికి దైవిక మార్గాలు తెరవబడునుగాక. విదేశాలు చదువుకుంటున్న, కుటుంబ పోషణ కొరకు ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డకు నీ దైవిక భద్రతను ప్రసాదించండి. అయ్యా, మా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను, పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న రైతన్నలను నీ ఆశీర్వాదంతో నింపండి. గర్భఫలములు లేక ఏడుస్తున్న దంపతులకు ఈ సంవత్సరంలో నీ దైవిక ఆశీర్వాదాన్ని దయచేయండి. వివాహ బంధములో సమస్యలతో నలిగిపోతున్న కుటుంబాలను నీ సమాధానముతో జోడించండి. వివాహాలు కాక
ఆలస్యమవుతున్న బిడ్డలకు యోగ్యమైన జతను దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ బిడ్డలను నూతన ఆశీర్వాదాలతో నింపండి. దేవా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు తమ కుటుంబాలను సమృద్ధిగా పోషించుకోగలిగేలా నీ ద్వారములను తెరవండి. వారు వెళ్ళే ప్రతి ప్రయాణములో, చేసే ప్రతి పనిలో నీ దేవదూతల కాపుదల ఉంచుమని యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఏ భయము లేకుండా పూర్తి ధైర్యముతో మీ అడుగును ముందుకు వేయండి. దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు మీకు విరోధిగా ఏ శక్తి నిలబడలేదు. ఈ సందేశము మీ హృదయానికి ధైర్యాన్ని, ఆశను నింపినట్టయితే వెంటనే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద కామెంట్ బాక్సులో దేవుని వాగ్దానాన్ని స్వీకరిస్తూ ఆమెన్ అని టైప్ చేయండి. ఈ ఆశీర్వాదాన్ని మీకే పరిమితము చేయకుండా కనీసము 3 వ్యక్తులకు, లేదా మీ కుటుంబ సభ్యులకు, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయడము ద్వారా ఎందరో నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను అందించిన వారవుతారు. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉన్నట్టయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి ఉదయకాల సందేశంలో మనము మార్కు సువార్త 4వ అధ్యాయం నుండి దేవుని వాక్యమనే విత్తనము మన జీవితంలో ఎలాంటి ఫలాన్ని ఇస్తుందో, తుఫానులను యేసు ఎలా నిమ్మలింపజేశాడో అత్యంత శక్తివంతముగా ధ్యానించబోతున్నాం. ఆ అద్భుతమైన సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు దేవుని కృప, శాంతి మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమెన్.